వచ్చేసిందండి. తిరుపతికి ఎప్పుడు వెళ్తాను అని అనుకున్నాను. ఆ టైం అయితే రానే వచ్చేసింది. ఈ రోజు జనవరి 1 వైకుంఠ ద్వార దర్శనం కోసం అయితే మేమైతే వెళ్తున్నాము. మేమైతే ఎలాంటి టికెట్స్ గానీ ఏం బుక్ చేసుకోలేదు. డైరెక్ట్ ఫ్రీ దర్శనం దాంట్లోకే వెళ్ళిపోతాము. ఇక ఈ రోజు అయితే తిరుపతికి వెళ్తున్నాం అని చెప్పేసి అయితే మార్నింగ్ 4:30కి అయితే లేచాము. ఇంకా చలికాలం కదా, అసలు జర్నీ అస్సలు జాగదు. నేనైతే మార్నింగ్ 4:30కి అయితే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఫుడ్ అయితే మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను అక్కడికి వెళ్ళడానికి. లగేజ్ మాత్రం ఒక రోజు ముందే సదిరి పెట్టుకున్నాను. మళ్ళీ ఈ రోజు అయితే కుదరదు కాబట్టి ఒక రోజు ముందే సదిరి పెట్టేసుకోవడం వల్ల కొంచెం తొందరగా అయితే అయిపోయింది. ఈ లోపు అయితే ఇక మా వారి ఇంట్లో దీపారాధన కంప్లీట్ చేసేసుకొని కొబ్బరికాయ కూడా కొట్టేసిన తర్వాత కార్ మొత్తం నీట్ గా కడిగేసి దానికి కూడా బొట్లు అవన్నీ పెట్టేసుకొని లగేజ్ మొత్తం సదురుకొని ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాము. మీ అందరికి తెలుసు నేను సప్త శనివారాల వ్రతం చేశానని చెప్పేసి అయితే 7 వారాలు అయితే కంప్లీట్ అయ్యింది. ఆ ముడుపు కూడా తీసుకొని అయితే వెళ్తున్నాను. ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు. అమ్మని, చెల్లని, నాన్నని వీళ్ళు ముగ్గురిని కూడా తీసుకెళ్తున్నాము తిరుపతికి అయితే. తిరుపతికి వెళ్లే ముందే నేను కొన్ని ఐటమ్స్ చేసుకొని వస్తా, మా మమ్మీ కొన్ని ఐటమ్స్ చేసుకొని రావాలని చెప్పేసి అయితే డీల్ మాట్లాడుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొన్ని ఐటమ్స్ ఉంటే అవన్నీ సదురేసుకొని తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు, ప్లస్ లేట్ అవుతుందని కూడా తొందరగా వెళ్ళేసరికి మధ్యలో ఒక దగ్గర ఆగి అయితే లంచ్ కూడా చేసేసి ఒక దగ్గర చాయ్ అయితే తాగి స్టార్ట్ అయినాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బై బాయ్.